ఎస్ సార్, రామ్మోహన్ గారు ప్లీజ్ సార్. నాకు ఎట్లా అనిపిస్తుంది, న్యాయవాదిగా మూడు పార్టీల వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే రేవంత్ రెడ్డి గారు చాలా వైజ్మెంట్ గా మాట్లాడారు. విద్యార్థి ఉంటే బాగుండేది, అనవసరంగా రేవంత్ రెడ్డి మీద మొదలు పెట్టుకున్నాడు. కానీ విద్యార్థి ఏమంటే మంచి మిత్రుడు ఆయన. ఇక్కడ రేవంత్ రెడ్డి వైజ్మెంట్ గా మాట్లాడి చట్టం తన పని తాను చేసుకోబోతుంది. చేసిన ఆరోపణ ఆయనది కాదు, ఆరోపణ చేసేమో బండి సంజయ్ కదా. ఆయన మాగంటి గొప్ప తల్లి ఏమో ఆరోపణ చేసింది. పూర్తిగా నేను ప్రశ్న అడుగుతున్నాను. యాక్చువల్ గా సునీల్ గారు ఏమనుకోవద్దు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఈ మాత్రం కూడా నేను మాట్లాడదు అవసరం లేదన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా చెప్పిండో నాకు చెప్తా చెప్తున్నారు కదా. మీరు కూడా అనవసరమైన టీఆర్ఎస్ టాపిక్ మనం అడగద్దు. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, వాళ్ళ తల్లి కొడుకు నిజంగా ఎవరైనా మాతృమూర్తి రాని పోతాం. కానీ ఈ తల్లి ఆనాడు హాస్పిటల్ ఉండేది ఈ గొడవ ఎందుకు పెట్టాడు అంటున్నాడు. ఆనాడు కేసీఆర్ అధికారం లేవు, కేటీఆర్ అధికారం లేవు, ప్రతిపక్ష స్థానంలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా మాత్రం మాగంటి గొప్పగా ఉన్నాడు కదా. అటువంటి అప్పుడు ఆసుపత్రి పేరుంది, ఆసుపత్రి రికార్డులు ఉన్నాయి. గతంలో ఠాగూర్ సినిమా లాగా జరిగింది, 3 రోజులు శవం పెట్టుకుని నేను వచ్చేదాకా అనే ఆరోపణ ఉంది కదా. విచారణ జరిగితే అయిపోతుంది. కాబట్టి విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆదేశిస్తే ఏమైతే అంటే కావాలని రాజకీయం చేసిండు, కావాలని ఓట్ల ప్యాకెట్లు చేసి రేవంత్ రెడ్డి ఆరోపణ వస్తుంది కనుక 10 రోజులు ఆగుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, చట్టం తన పని చేసుకోబోతుంది. పివి నాగేశ్వరరావు గారు మాట మాట్లాడి కరెక్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి తప్పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అనవసరంగా మీదేసుకోతుంది. చేసిన ఆరోపణ ఏమో బీజేపీ వాడు. బీజేపీ ఒక్క మాట ఎందుకంటలేరు, బండి సంజయ్ గారు మాట్లాడిన తప్పు అని ఎందుకంటే అంటున్నాను. మరి వీళ్ళిద్దరు ఒకటైందిరా. మరి సమస్య ఎక్కడ వస్తుందంటే బీఆర్ఎస్ కూడా ఇంకొక వాదన చేస్తుంది. మా చట్టబద్ధంగా అది ఆ నామినేషన్ ఆమోదం పొందింది కదా. సునీత మాగంటి గోపీనాథ్ భార్య అయినా కాకుండా ఆమోదం పొందుతుంది. అది అభ్యర్థి అంతే. ఆధార్ కార్డు చూస్తారు, ఆధార్ కార్డులో ఎవరి పేరు ఉందో చూసుకొని భర్త పేరు ఓటర్ లిస్ట్ కలిసిందా అనేది చూసుకొని చేస్తారు. అంతే కదా, ఏదో గుర్తింపు కార్డు చూసుకోవాలి, చూసింది అయిపోయింది. కానీ అవినీతి చెల్లింది కనుక లీగల్ గా ఆమె భార్య అని చెప్తాం. ఆమె భార్య అవునా కాదా కోర్టులు తెలుస్తారు కదా. నేను అడ్వకేట్ చెప్తున్నాను, కోర్టులు తెలిసాల్సిన పని. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇస్తాడు. ఎంఆర్ఓ ఎప్పుడు ఇస్తాడు, ఎంఆర్ఓ కూడా కాదు, కోర్టు ఇవ్వాలి గట్టిగా ఇచ్చారు. సరే ఎంఆర్ఓ ఇచ్చిన అనుకుందాం, అట్లే కూడా మొదటి భార్య ఎవరు రెండో భార్య తెలుసు కోర్టులు వాళ్ళు కదా, వాళ్ళు గొడవ పెట్టుకుంటే. కానీ నా ఆరోపణ ఏంటంటే, నాకు అనుమానం ఏంటంటే ఇదే తల్లి ఆనాడు హాస్పిటల్ ముందు గొడవ ఉండి పెట్టలేదు అంటున్నారు. అంటే ఎవరో ఆమె కాంగ్రెస్ పార్టీ అంటేను బీజేపీ ఉండదు అంటలేదు. దీన్ని ఏం చేస్తారంటే రాజకీయాల్లో లక్ష్మణ గారు అందరూ జరిగిన సగలు ఉపయోగించుకుంటుంటారు. ఎప్పుడు కూడా చూస్తున్నాం. గతంలో లక్ష్మీ పార్వతి వ్యవహారంలో ఎన్టీ రామారావు వ్యవహారం ఏం చూసినాం కదా మనం. ఎన్టీ రామారావు స్వయంగా రెండో భార్య చేసుకున్న తర్వాత కూడా ఆమెను అంత్యక్రియలకు హాజరు కాకుండా చంద్రబాబు నాయుడు రాపలేదు, చూడలేదు మన అభిప్రాయంలో. ఇంటికి మర్చిపోయేంటున్నాను, ఒక్క దగ్గర కాదు, చాలా ఆరోపణలు. చనిపోయేదాకా ఈ మొదటి భార్య కొడుకేమైండు, ఈ తల్లి ఏమైంది, ఆయన చనిపోయినాక ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారే. ఆయన బతికుడి పాప ఆయన ఈ ఆరోపణ సమాధానం ఇచ్చేవాడు. నా తల్లి వాడు కాదన్నాడు, కానీ నా భార్య కాదు, నాకు మొదటి భార్య కొడుకు కాదు అని ఆయన చెప్పుకునేవాడు. ఇప్పుడు ఏం చెప్పినా ఏంటంటే సెకండ్ పార్టీ ఒపీనియన్. ఇప్పుడు మీతో చెప్పినా లేకుండా మొదటి ఆయన మాగంటి గొప్ప భార్య మొదటి భార్య చెప్పినా ఈ సెకండ్ ఒపీనియన్. ఒకవేళ పాత రికార్డు పరిశీలిద్దాం. ఇంతకుముందు విజయాలయ గారు అన్నాడు కదా, గతంలో 3 సార్లు పోటీ చేసిండు ఆయన. మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండు, తర్వాత ఫిరాయించిండు, తర్వాత టీఆర్ఎస్ నుంచి గెలిచిండు, 3వసారి మన టీఆర్ఎస్. వేరే పార్టీ టీఆర్ఎస్ ఒకటి కానీ కాదు, అట్లా పోయి వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయింది. టీఆర్ఎస్ ఎప్పుడు ఓడిపోయింది, టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన తర్వాత ఓడిపోయింది వాళ్ళు. అంతా ఓటమి. పార్లమెంట్ లో ఒక్క సీట్ రాలేదు. అసెంబ్లీలో కూడా తావు తప్పి కన్ను 39 సీట్లు వచ్చి ఓటు పోయింది, 38. ఇది ఉంటుందా పోతుందా తెలియదు మనకు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లక్ష్మణ గారు, నేను లీగల్ విషయం చెప్తున్నాను. ఇది ఆరోపణ ఆయన తల్లి అదే హాస్పిటల్ ముందు ఆనాడు చేసి ఉంటే చాలా బాగుంటుండే అంటున్నా. కేటీఆర్ మీకు చేసినా, కేసీఆర్ మీకు చేసినా అది లీగల్ చేస్తుండే కొంత. ఇప్పుడు ఏమైందంటే గత జిల్లా చేతిబంది. అంటే ఇప్పుడు ఆమెను ఎవరో నడిపిస్తున్నారు, అది కాంగ్రెస్ బీజేపీ లేకుంటే ఎవరో మనకు తెలుస్తుంది నెంబర్. రెండోది ఏంటంటే ఆ మొదటి భార్య కొడుకు అప్పుడెప్పుడు అంత్యక్రియల కోసం వస్తామని అన్నారు కదా. చిన్న మధ్య వివాదాలు ఏం కదా నష్టం కదా. మనం ఒకసారి మనకి ఎవరైతే కుమార్ అజయ్ ఆయన ఫోన్ చేసినట్టు ఫోన్ మాట్లాడతాడు కదా, కాలేజ్ తీసుకుంటే నిజంగా ఆయనకి మనకు మొదటి భార్య కొడుకు ఎవరు ఉందో ఆయన ఆరోపిస్తున్నట్టుగా అజయ్ పిఏ నుంచి కానీ ఏదైనా ఒక నెంబర్ నుంచి అక్కడ ఫోన్ చేస్తే దాన్ని పట్టుకోవడం ఈజీ కదా. వాళ్ళ టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే లక్ష్మణ గారు, మనం ఒక సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఓ నీళ్ళ ముందర పడేసినా కూడా గుర్తించే టెక్నాలజీ వచ్చింది. వెనకట స్విచ్ ఆఫ్ చేసి దొరకపోయేవాడు, దొంగలు పారిపోతూ పట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే ఎవరు దొరికేది కాదు. ఇప్పుడు అట్లా కాదు,
సెల్ ఫోన్ రికవర్ లో మన తెలంగాణ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లక్షలాది ఫోన్లను మనం ట్రాక్ చేసి పట్టుకుంటున్నాం కదా. అందుకనే వాడు అదే ఆయన ఫోన్ చేసిండా మాట్లాడిండా అంటే అందుకు ఆయన దగ్గర ఆధారం ఉండాలి. కాల్ రికార్డు తీసేస్తే కాల్ తీసి వస్తుంది. లేదు నిజంగానే అటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఆయన మన ఫోన్ మాట్లాడింది రికార్డు చేయొచ్చు. ఆయన చేసి ఉంటాడేమో ఆటోమేటిక్ రికార్డు కూడా అవుతుంది. అది బయట పెట్టండి. లేదు రికార్డు కాలేదు, ఈ కార్డు నుంచి ఆయన ఏం మాట్లాడాడు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ రికార్డు తీసుకోవచ్చు, లీగల్ గా తీసుకోవచ్చు. చూస్తున్నాం కదా ఫోన్ ట్యాపింగ్ వస్తుంది మీరు తీసుకోవచ్చు. మూడోది చెప్తున్నాను అంటే ఆయన భార్య అవునా అయినా కాకుండా సునీల్ గారు పోటీ చేయడానికి భర్త పేరు రాసుకోవడమే ఆధార్ కార్డు ఉంది. లేకపోతే సంసారం చేసిండు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందరికీ బీఆర్ఎస్ చెప్పాలి కదా సార్. ఆ మాటను బీఆర్ఎస్ చెప్పకుండా అధికార ప్రతినిధులు కావచ్చు సునీల్ గారు ఏదో అడుగుతారు. ఇప్పుడు ఒకటండి, ఇవాళ మాగంటి సునీతమ్మ గారి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఎక్కడ తప్పుపట్టలేదు, ఎక్కడ కూడా అడ్డు రాలేదు. మేమేమంటున్నామంటే ఈ ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో వీళ్ళ కుటుంబ తగాదాలు అనేది ఎన్నికలను కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి. సో దీన్ని ఏదో వాళ్ళు కుటుంబ పరంగా పరిష్కరించుకోవాలి. మీరు ఇందాక అన్నారు మాగంటి గోపీనాథ్ గారి తారకు పెద్ద మొదటి భార్య కొడుకు పువ్వాడ అజయ్ ఫోన్ చేశాడని కారణం అంటే గ్యారంటీ ఏముంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు విచారణలో అన్నీ బయటకు వస్తాయి. ఇలా కేటీఆర్ పేరు కేసీఆర్ పేరు ఇంకో సునీల్ పేరు చెప్పొచ్చు కదా. ఆయన పర్టికులర్గా ఆయన పేరు ఎందుకు చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన ఫోన్ చేశాడు కాబట్టి ఆయన పేరు చెప్పుంటాడు. 100% అవి కూడా మనం విచారణబద్ధంగా అన్నీ బయటకు వస్తాయి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి ఇవాళ